సో ప్రీవియస్ సెషన్లో నేను డిఎంఎల్ కమాండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ ఈ 3 కమాండ్స్ని సింపుల్ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ సెషన్లో అప్డేట్ కమాండ్ని ఉపయోగించి టేబుల్లో క్యాలిక్యులేషన్స్ ఏ విధంగా చేయాలి అనేది చూద్దాం. సో ముందుగా నేను ఇక్కడ ఒక డేటాబేస్ని ఓపెన్ చేస్తున్నాను. యూజ్ డేటాబేస్ నేమ్ ఈజ్ అంజు అండ్ కంట్రోల్ ఎంటర్. నెక్స్ట్ ఇక్కడ ఒక టేబుల్ని క్రియేట్ చేస్తున్నా. మీరు ఈ టేబుల్ స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేయండి. క్రియేట్ టేబుల్ స్టూడెంట్. సో మీరు ఈ క్వెరీ మొత్తం సింగిల్ లైన్లో రాయొచ్చు లేదా మల్టిపుల్ లైన్స్లో కూడా రాయొచ్చు. సో క్రియేట్ టేబుల్ స్టూడెంట్, స్టూడెంట్ నెంబర్ ఇట్స్ స్టూడెంట్ నేమ్ char 15 లేదా varchar 15, క్లాస్ ఇంటిజర్, మ్యాథ్స్ ఇంటిజర్, ఫిజిక్స్ ఇంటిజర్, కెమిస్ట్రీ ఇంటిజర్, టోటల్ ఇంటిజర్, యావరేజ్ ఫ్లోట్. ఎందుకు ఫ్లోట్? యావరేజ్ లో డెసిమల్ ప్లేసెస్ ఉంటే అవకాశం ఉంది కాబట్టి యావరేజ్ నేను ఫ్లోట్ తీసుకున్నాను. నెక్స్ట్ రిజల్ట్ క్యార్ 10. సో ఇక్కడ ఓపెన్ చేసిన బ్రాకెట్ ని నేను ఇక్కడ క్లోజ్ చేశాను. క్లోజ్ చేసిన తర్వాత సెమికోలన్ ఇవ్వండి. సో ఒక టేబుల్ ని నేను ఈ విధంగా క్రియేట్ చేశాను. కంట్రోల్ ఎంటర్. సో కంట్రోల్ ఎంటర్ తర్వాత ఇక్కడ చూద్దాం మనకి అది సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయిందా లేదా. సో ఇది ఒక క్రియేట్ టేబుల్ దగ్గర మీకు గ్రీన్ కలర్ సర్కిల్ వచ్చింది కాబట్టి ఇది సక్సెస్ఫుల్ గా క్రియేట్ అయ్యింది అని అర్థం. ఓకే, నెక్స్ట్ మనకి ఒక టేబుల్ని ఇక్కడ క్రియేట్ చేశాను నేను ఇలా. నెక్స్ట్ దీంట్లోకి రికార్డ్స్ని ఇన్పుట్గా ఇవ్వాలి. కానీ ఇప్పుడు రికార్డ్స్ని ఇన్పుట్ చేసేటప్పుడు మనం వేటికి వాల్యూస్ ఇవ్వాలి అనేది గుర్తుంచుకోండి. స్టూడెంట్ నెంబర్, నేమ్, క్లాస్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంతవరకునే వాల్యూస్ని ఇన్పుట్ చేయాలి. మరి టోటల్, యావరేజ్ అండ్ రిజల్ట్ ఇవి క్యాలిక్యులేట్ చేయాలి. సో మనం ఇన్పుట్ ఇచ్చేటప్పుడు స్టూడెంట్ నెంబర్ ఒకటి, నేమ్, క్లాస్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి మాత్రమే ఇవ్వాలి. సో ఇప్పుడు వాల్యూస్ ఎలా ఇన్పుట్ చేయాలో చూద్దాం. Insert into student. So you have to specify the column names in this parenthesis. Student number, name, yes name అని ఇచ్చాను కదా, yes name, class, maths, physics, chemistry. అంటే ఈ కాలమ్స్ కి మాత్రమే నేను వాల్యూస్ ఇవ్వబోతున్నాను. నౌ ఎంటర్ వాల్యూస్. 101 రమ్య 10th class, 99 98 97. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి వాల్యూస్ ఇచ్చాను. సో ఇక్కడ చూడండి 1 2 3 4 5 6 1 2 3 4 5 6 సెమికోలన్ నుంచి కంట్రోల్ ఎంటర్. సో ఇది ఎగ్జిక్యూట్ అయింది. సో ఈ విధంగా కాపీ పేస్ట్ చేద్దాం దీన్ని. కాపీ పేస్ట్ 1 2 3 4 5. సో నెక్స్ట్ వాల్యూ 102 రమణి 10th class, 90 90 90 కంట్రోల్ ఎంటర్. సెకండ్ రికార్డ్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ 103 రజని 10 55 66 77. నెక్స్ట్ కంట్రోల్ ఎంటర్. నెక్స్ట్ 104 అరవింద్ 10th class, 91 91 92. నెక్స్ట్ 105 రికార్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఆల్ట్ ఎంటర్ కొట్టండి, అది ఎగ్జిక్యూట్ అవుతుంది క్వెరీ. నెక్స్ట్ ఈశ్వర్ 10th 92 92 92 కంట్రోల్ ఎంటర్. నెక్స్ట్ 106 సౌమ్య 10th class, 93 94 95 కంట్రోల్ ఎంటర్. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్, కంట్రోల్ ఎంటర్.
ఎస్, ఇదిగో 10123456 రికార్డ్స్ ఎంటర్ చేసాం. ఇక్కడ ఇప్పుడు టోటల్ యావరేజ్ రిజల్ట్ ని క్యాలిక్యులేట్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ చేస్తే ఇది క్లోజ్ అయిపోతుంది. ఎస్, నెక్స్ట్. సో ఇప్పుడు మనం టోటల్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? ఇగో రికార్డ్స్ ఇలా ఎంటర్ చేసాం. ఇక్కడ ఈ విధంగా ఎంటర్ చేసాం. చూడండి ఇక్కడ, ఇది జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఇది ఈ స్క్రీన్ కూడా మీకు డిస్ప్లే వచ్చేలాగా పెడుతున్నా. దీన్ని కూడా మీరు ఇలా నోట్ చేసుకోండి. ప్రతి క్వెరీ తర్వాత కంట్రోల్ ఎంటర్ కొడితే మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్ తర్వాత మనకి ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్. ముందు టోటల్ ని క్యాలిక్యులేట్ చేద్దాం. అప్డేట్ టేబుల్ నేమ్ ఇస్ స్టూడెంట్, సెట్ టోటల్. సెట్ టోటల్ is equal to maths plus physics plus chemistry. Control enter. Next, update student set average is equal to total by 3 subjects. Control enter. నెక్స్ట్, ఇక్కడ టోటల్ ని క్యాలిక్యులేట్ చేశాను, యావరేజ్ ని క్యాలిక్యులేట్ చేశాను. ఇప్పుడు రిజల్ట్ ని ఫైండ్ చేయాలి. ఎలా చూద్దాం. అప్డేట్ స్టూడెంట్ సెట్ రిజల్ట్ ఇస్ ఈక్వల్ టు పాస్. ఫస్ట్ పాస్ కి క్వెరీ రాయండి, పాస్ అయ్యేటందుకు క్వెరీ రాయండి. అప్డేట్ స్టూడెంట్ సెట్ రిజల్ట్ ఇస్ ఈక్వల్ టు పాస్ వేర్ మ్యాథ్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 35 అండ్ physics greater than or equal 35 and chemistry greater than or equal 35. సో స్టూడెంట్ ఎప్పుడు పాస్ అవుతాడు? ఈ 3 సబ్జెక్ట్స్ కూడా 35 కన్నా ఎక్కువ మార్క్స్ ఉన్నప్పుడు పాస్ అవుతాడు. అందుకు నేను క్వెరీ ఎలా రాశాను? అప్డేట్ స్టూడెంట్ సెట్ రిజల్ట్ ఇస్ ఈక్వల్ టు పాస్ వేర్ మ్యాథ్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 35 అండ్ ఫిజిక్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 35 అండ్ కెమిస్ట్రీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 35. కంట్రోల్ ఎంటర్. నెక్స్ట్, ఫెయిల్కి రాస్తున్నా కోడ్. Update student set result is equal to fail where maths less than 35 or physics less than 35 or chemistry less than 35. ఇక్కడ మీరు అండ్ యూజ్ చేయట్లేదు, ఆర్ యూజ్ చేస్తున్నారు. ఎందుకు? మీకు ఇక్కడ పాస్ అవ్వాలంటే ప్రతి సబ్జెక్ట్ తప్పనిసరిగా 35 కన్నా ఎక్కువ ఉండాలి, అప్పుడు అండ్ యూజ్ చేయాలి. మరి ఫెయిల్ అవ్వడానికి అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అవ్వక్కర్లేదు కదా, ఏదైనా ఒక్క సబ్జెక్ట్ ఫెయిల్ అయినా అది ఫెయిల్. అందుకు ఇక్కడ ఆర్ ఉపయోగించాలి. ఇక్కడ 3 పాస్ అవ్వాలి ఖచ్చితంగా అన్నప్పుడు అండ్ అనే ఆపరేషన్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఏ ఒక్కటి 35 కంటే తక్కువ ఉన్నా అది ఫెయిల్, ఏ ఒక్కటైనా చాలు, అప్పుడు ఆర్ ఉపయోగించాలి. వాటిని లాజికల్ ఆపరేటర్స్ అంటారు. సో ఇదిగో మీకు ఇక్కడ టోటల్ క్యాలిక్యులేట్ చేశాను, నెక్స్ట్ యావరేజ్ క్యాలిక్యులేట్ చేశాను, నెక్స్ట్ రిజల్ట్. ఇప్పుడు మొత్తం డేటాని ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం. సెలెక్ట్ స్టార్ట్ ఫ్రమ్ స్టూడెంట్, కంట్రోల్ ఎంటర్. ఎస్, ఇదిగో ఈ విధంగా మనకి కంప్లీట్ అయింది. స్టూడెంట్ మార్క్స్ మెమోకి సంబంధించిన ఎక్సర్సైజ్ కంప్లీట్ అయింది. సో ఈ విధంగా ఫస్ట్ మీరు డేటాబేస్ ని ఓపెన్ చేయండి, లేదా న్యూ డేటాబేస్ ని క్రియేట్ చేసి ఓపెన్ చేయండి. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ బోల్డ్ గా ఉంది కదా, ఏదైతే ఇక్కడ ఓపెన్ చేస్తామో అది ఇక్కడ ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ టేబుల్ ని క్రియేట్ చేశారు, నెక్స్ట్ రికార్డ్స్ ని ఎంటర్ చేశారు, నెక్స్ట్ ఇక్కడ టోటల్, యావరేజ్, రిజల్ట్, ఈ మూడింటిని నేను క్యాలిక్యులేట్ చేశాను. ఈ విధంగా మనం అప్డేట్ కమాండ్ ఉపయోగించి క్యాలిక్యులేషన్స్ అనేవి చేయొచ్చు.